మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి పేరు ఈరోజు ఒక నమ్మకం ప్రజలకి, అదేవిధంగా ఆయన అంటే విశ్వాసం, విశ్వసనీయత, నమ్మకం ఆయన టైటిల్స్ మనందరికీ తెలుసు. నేను ఈ విషయం ఎందుకు ముందు చెప్తున్నానంటే, ఈరోజు మనం మేనిఫెస్టోలు చూస్తూ ఉన్నాం. అన్ని పార్టీలు కూటమి రిలీజ్ చేసింది, వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసింది. ఈ కూటమి చేసినది చాలా రంగురంగులుగా, చాలా ఆకర్షణీయంగా, మరి మన పిల్లల పుస్తకాలలాగా చక్కగా ప్రింట్ చేసి బొమ్మల గిమ్మలన్నీ వేసి ఎన్నో పేజీలు రాసి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. అయితే సోదరులారా, ఒక మాట చెప్పదలుచున్నాను ఈరోజు ఓటర్ మహాశైలికి. ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనే ధ్యేయంగా మనం మాట్లాడుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన మేనిఫెస్టో, మరి లాస్ట్ టైం 2019లో మన పార్టీ నుంచి వచ్చిన మేనిఫెస్టో, మరి వెబ్సైట్లో కానివ్వండి, ప్రింట్ మీడియాలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా పబ్లిష్ చేసి నవరత్నాలు అని చెప్పి ఒక పథకం పెట్టి, మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానిని 90 to 99% దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా మనందరికీ తెలుసు. ఈరోజు మరి 2014లో వారు మేనిఫెస్టో, దీనికన్నా అందమైన మేనిఫెస్టో, ఆ రోజు ముగ్గురు బొమ్మలను పెట్టి కూటమి నేతల్ని, మన ప్రధాని మోడీ గారిది, మరి అదేవిధంగా మిగిలిన ఇద్దరు రాష్ట్ర నేతల ఫోటోలు పెట్టి వాళ్ళు ప్రచురించిన దాంట్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే 2014లో ఇదే కూటమి పనిచేసింది కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఉన్న విషయాలు తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా గుర్తించుకోవాల్సింది రైతుల రుణమాఫీ. ఈ రైతుల రుణమాఫీ అనేది అందులో అసలు దానికి ఎంత వరకు మనకి న్యాయం చేశారనేది నేను చెప్పేదానికన్నా కూడా మన ప్రయాణికానికి, మన రైతాంగానికి అందరికీ కూడా తెలిసిన విషయమే. అదే రకంగా రెండోది తీసుకుందాం, డ్వాక్రా మహిళల వాళ్ళ రద్దు చేస్తానన్నారు, అది జరగల. ఇంకా మూడోది మహాలక్ష్మి పథకం అని చెప్పి ఆడపిల్లలకి వాళ్ళ పుట్టినప్పుడే 25,000 ఎంతో వేసి పథకం వేస్తానన్నారు. అది కూడా మనం ఆ రోజుల్లో చూసిన బొమ్మల్లోనే కానీ ఒక్కరోజు కూడా ఇంప్లిమెంట్ అంటే జరగలేదు. సరే, 2014లో అధికారంలోకి వస్తే మరి వచ్చారు కూడా, మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి కల్పిస్తాను, ఒకవేళ ఉద్యోగ ఉపాధి కల్పించలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి చాలా పెద్ద పెద్ద అక్షరాల్లో నేను తొలి సంతకాలే పెడతానని చెప్పి ఈ నేను చెప్పిన 4-5 ఇంపార్టెంట్ చూసుకుంటే, ఎందుకంటే మనీగా చూసుకున్న లక్షల కోట్లు వాడికి ఉండాలి. కనీసం వాటిలో ఏది కూడా ఇంప్లిమెంట్ చేసిన దాఖలు లేవు. అంటే మరి అంటే ఆయనకు అవకాశం రాలేదనుకుందామా? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండి మరి ప్రజలకి దగా, మోసం, కుట్ర ఇదంతా. ఇది యాక్చువల్గా మనకి ముందు మనం క్లియర్గా చూసుకుంటే, అదే రకంగా 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నవరత్నాలని పెట్టి వాళ్ళని ఏం చేయదలుచుకున్నాడో చాలా క్లియర్గా చెప్పింది చేశారు. మరి మనందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నేను ఎన్ఆర్ఐగా ఉంటా ఉన్నా. నాకు బాగా నచ్చిన పథకాల్లో ఆయన చెప్పిన దాంట్లో ఇప్పుడు సంక్షేమ పథకాలు నేను చాలా మంది చెప్పారు. 3,000 రూపాయలు ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి వాళ్ళ గృహాలకు చేరడం జరిగింది. మరి ఇంటికి తీసుకెళ్లి వాలంటీర్ వ్యవస్థని మరి స్టార్ట్ చేసే ముందు, అంటే 2019లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విమర్శలు, ఎన్నో అడ్డంకులు సృష్టించిన ఈ కూటమి నేతలు మరి ఏనాడు తను మడమ తిప్పకుండా ఆ వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లి దానికి, ఎందుకంటే ఈవెన్ మనకు కూడా తెలియదు దాని యొక్క ఉద్దేశం ఏంటి, దానివల్ల ఏమి బెనిఫిట్స్ అని. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కార్యకర్తలకు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు దొంగతనం చేస్తారు, ఏమేమో మాటలు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా నిబ్బరంగా నిలబడి ఆ వ్యవస్థని దాన్ని కూర్చి ప్రభుత్వ పరంగా మరి సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళని స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం దాని ఫలితాలు. ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉన్నారో పంచాయతీలు, అది మరి దాని ద్వారా మనము ఇంటింటికి మరి తీసుకువెళ్లి ఇవ్వటం అనేది నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రాలు, అమెరికాలో జరుగుతూ ఉంటుందండి. మరి ఇక్కడ మాత్రం ఫస్ట్ రాష్ట్రంగా మరి తను తొలి ముఖ్యమంత్రిగా మరి తను గుర్తింపు పొందారు. అదే రకంగా దాన్ని చాలా ఆచరణ కూడా 100% ఏమీ ఎక్కడా కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా ఆ లోపాలు కానీ, మరి అంతకుముందు ఉన్నటువంటి టైం డిలేలు, అదే రకంగా ఎంతో కొంత మనం సమర్పించుకోవాల్సి రావడం, ఇలాంటివన్నీ కూడా నిర్మూలించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మరి ఇదే చంద్రబాబు గారు
మరి 2014 నుంచి 2019 నుంచి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. మేనిఫెస్టో కూడా పక్కన పెట్టండి. పోనీ ఈ రోజు మనం వెళ్ళిపోయి ఏం చేశారా అని చూస్తే లేదు. ఇంకొక విషయం చెప్తా ఉన్నానండి, 3,000 రూపాయలు మనకి సంక్షేమ పథకాల కింద మన వృద్ధులకి, మహిళలకి మరి అందరికీ కూడా అందజేస్తున్నప్పుడు మరి మీరు ఒకసారి ఆలోచించండి. అంటే నిజంగా ఛాలెంజ్ నేను అడుగుతున్నా, వాళ్ళ ప్రతి ఓటర్ మహాశయుడు ఆలోచించండి. 2019లో ఆయన పీఠం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి తర్వాత 2 సంవత్సరాలకో కోవిడ్ మహమ్మారి వచ్చి మరి మనందరికీ తెలుసు, దానివల్ల మనకి ఇన్కమ్స్ లేవు. మరి అదే రకంగా ఎన్నో సమస్యలు, మన ఇంటికి రాలేము, మన ప్రాణాలు అంతా కూడా కోల్పోతా ఉండి అందరూ కూడా మనోనిబ్బరం కోల్పోయిన టైంలో మరి ఇదే ప్రతిపక్ష నేతలు, కూటమి నేతలు మరి కనీసం ఆంధ్రప్రదేశ్ కూడా రాకుండా ఇళ్లల్లో దాక్కుని ఈ రోజు వచ్చి నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నారు. మరి ఆ టైంలో కూడా మన జగనన్న మన కోసం, పేదల కోసం నిలబడి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రాణాలకి కూడా లెక్క చేయకుండా ఇదే వాలంటీర్ మీ ఇళ్లకు వచ్చి మరి బియ్యం కానీ ఇతర సరఫరా వస్తువులు, మన సంక్షేమ మన 3,000 రూపాయలు ఇది అవన్నీ కూడా ఇవ్వటం ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను ఎందుకంటున్నానంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు మన చాలా క్లిష్ట పరిస్థితుల్లో మన ఆదుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించండి, మనకి ఇన్కమ్ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3,000 పథకాన్ని కొనసాగిస్తున్నారు. అన్ని కోట్లు అప్పు చేశారు, ఇన్ని కోట్లు అప్పు చేశారు అని చెప్పి ఒక ఈ కూటమి నేతలు ఏదైతే విమర్శిస్తున్నారో గుండెల మీద చేసుకుని ఒకసారి ఆలోచించండి. అది నిజంగా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఎలాంటి కష్ట సమయంలో, క్లిష్ట సమయంలో ఒక ముఖ్యమంత్రిగా తనదున్నాను అని చెప్పి మనం ధైర్యంగా ఉండి మరి ఇన్ని కోట్ల అప్పులు అనేది అప్పులేంది ఎక్కడ ఉందండి? మరి ఇవాళ సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఈ రోజు చూసుకుందాం, ఆయన ఉన్న 14 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం అన్న పాజిటివ్ గా బడ్జెట్ ఉందా అని ఒకసారి ఆలోచించండి. సంపద సృష్టించడము ఇవన్నీ కూడా కల్లబుల్లి కబుర్లు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఇవన్నీ అయ్యేది కాదు. మరి ఒకసారి 2014 నుంచి 19లో ఎంత సంపద సృష్టించారని నేను అడుగుతా ఉన్నా. సరే, పేపర్ల మీద చూపించటం అది కామనే. మరి అదేవిధంగా మనం స్కీమాటిక్ గా ఒక చక్కటి డ్రాయింగ్స్ చేసేసి చూపించడం అదే పెద్ద పని కాదండి. నేను ఐటీలో ఉన్నా. ఇంకొక విషయం చెప్తున్నా, అద్భుతమైన విషయం అండి. ఈ నవరత్నాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియంలో చెప్పించడం అనేది ఒక ఎన్ఆర్ఐగా నా యొక్క అనుభూతి చెప్తానండి. నిజంగా అది చాలా 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 గొప్ప విషయం. కారణం ఎందుకో చెప్తాను. ఇది రేపు బాబు గారు వస్తే కంటిన్యూ చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ ఎస్, తెలుగు అంటే అభిమానం. తెలుగులో బాబు గారి కన్నా అనర్గళంగా మాట్లాడగలం మేము ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే. ఎందుకంటే తెలుగుకి మేము ఇచ్చినంత ప్రాముఖ్యత ఇక్కడ రాష్ట్రాల్లో కూడా లేదు. కానీ ఒక విషయం చెప్తా, మేము భాషలు ప్రపంచ దేశాల్లో మన బిడ్డలు ఉద్యోగం చేసుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం లేనిదే ఏమి చేయలేం. కమ్యూనికేషన్ స్కిల్ ఇస్ ది రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ జాబ్స్. మనకి టెక్నికల్ గా మనం ఎంత ఉన్నా ఈ యొక్క భాష అంటే మనము దానిని కమ్యూనికేట్ చేయలేనప్పుడు దానివల్ల ఉపయోగం లేదండి. చాలా మంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం అవడానికి. ఇవాళ మనకు చాలా రీసెర్చ్ చేసి మనం సైంటిస్టులపై ఎన్నో నాలెడ్జ్ ఉంటుంది, కానీ నీకు కమ్యూనికేషన్ స్కిల్ దానికి 10 మందికి పంచలేనప్పుడు అది విద్య కాదనేది మనకు అన్ని కూడా గ్రంథాలు చెప్తే మన అన్ని కూడా నమ్మకాలు కూడా. ఆ రకంగా మనం కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంగ్లీష్లో మనం మాట్లాడగలిగినప్పుడే మన యొక్క భావాలు కానీ, మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క అన్ని కూడా మన ప్రోగ్రామింగ్ కానీ మనం చేయగలుగుతాం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది అది నిజంగా మన పేద ప్రజలకు, విద్యార్థులకు ఈ రోజు అందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఏది కాంపిటీషన్ మొన్నటిదాకా మనం చూస్తా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం అంటే సిటీకి వెళ్ళాలి. నేను రేపల్లపట్నం దగ్గరలో ఉండేవాడిని. రేపల్లకి వెళ్ళి చదువుకోవాలి, గుంటూరుకి వెళ్ళి చదువుకోవాలి. అట్లానే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళకి ఎన్నో లక్షల ఫీజులు కట్టి చదవాల్సిన అవసరం ఉండేది. మరి అదే మన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత జగన్ గారు మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రతి స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చేయటం. అదే రకంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. సరే అండి, సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, అభివృద్ధి మాట ఏంటి, అభివృద్ధి అని అంటా ఉన్నారు కూటమిలో. ఒక విషయం చెబుతా, సంపద సృష్టించడం అంటే అదేదో డబ్బులు ఆకాశం నుంచి సృష్టించడం కాదు చంద్రబాబు గారు. ఇవాళ మీరు గుండెల మీద చేసి చూడండి, ప్రతి ఊర్లో మరి ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి పంచాయతీ బిల్డింగ్లు, దాని గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఒక్కొక్కటి ప్రతి ఊర్లో ఉన్నాయండి. అదే రకంగా రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ప్రతి విలేజ్ లో నేను చూస్తా ఉన్నా. దానికి బిల్డింగ్లు కానీ
ఒక ఆస్తులు కానీ కాపాడతాం. కానీ ఇదంతానండి సంపద సృష్టించడం అంటే. అంతేగాని అభివృద్ధి అంటే మనం ఓన్లీ తార్ రోడ్ వేసామా, సిమెంట్ రోడ్ వేసామా, అది కూడా ఏదో ఫండ్స్ తీసుకొచ్చి వేసామా, దానిలో జరిగిందా, ఇది కాదండి. ఇవాళ అదే రకంగా హాస్పిటల్స్ చూసుకుంటే, మన పరిపాలనా రకమైన విభాగాలు కానివ్వండి, బిల్డింగ్స్, ల్యాండ్స్ కాపాడతాం, ఇదండి సంపద అంటే. నేనేమంటానంటే అభివృద్ధిని కూడా మరి కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఆ 2 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి మనం అన్ని ఫ్రీగా ఇచ్చి రిటర్న్స్ ఏమి ఉండవండి గవర్నమెంట్కి, అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి ఆపద సమయాల్లో కూడా 59 నెలల్లో ఆయన ఇవన్నిటినీ ఎదుర్కొని మరి ఈ రోజు అభివృద్ధిని కూడా ఆయన పరిగెత్తించారంటే మనం నిజంగా ఇవాళ జగన్ అంటే ఒక నమ్మకం. ఎక్కడ దాకా ఎందుకండి, మన పేదలు, అగ్రవర్ణ పేదలు కూడా ఈబీసీ, నాకు తెలిసి 3000 నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఒక కులం లేదు, ఒక మతం తేడా లేదు, ఏది పట్టించుకోకుండా చివరికి రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా లాస్ట్ టైం ఏ పార్టీకి ఓటేసినా వారు జగన్మోహన్ గారు, మన ముఖ్యమంత్రి గారు, మరి వాళ్ళందరికీ కూడా ఏమీ చూడకుండా తనదమ్మలుగా పేదలు అని అంటే ఎవరికైతే అవసరం ఉందో, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నారో, ఒక క్యాస్ట్ బేస్ కూడా లేకుండా ఆయన అందించగలిగారంటే నిజంగా ఆయన చాలా మహానుభావుడు అండి. అంటే ఆ రోజు గాంధీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యం ఎక్కడుందండి? గ్రామ స్వరాజ్యం సరే ఎంతోమంది చెప్పారు. నేను ఈ రోజు చెప్తా ఉన్నా, ఒక ఎన్ఆర్ఐగా నేను చూస్తా ఉన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామం పోయినా స్వపరిపాలనలోనే ఉంది. మరి జయరాం గారి మీద ఇదే మన పత్రికా విలేకరుల ముందు నేను ఇది మాట్లాడటం అది అసలు భావ్యం కాదు. ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది జయరాం గారు. ఎందుకంటే ఓటర్ని వెధవలని తిడతాం, అదేవిధంగా డబ్బుతో కొంటానని చెప్పి మీరు అంటాం, ఇవన్నీ కూడా దేనికి కనిపిస్తున్నాయి అంటే జయరాం గారికి మరోసారి నేను మీ ముందుకు నేను తెలియజేసేది ఏంటంటే, ప్రజలకు తప్పు నువ్వు మాట్లాడావు ఉంటే క్షమాపణ చెప్పు. ఎందుకంటే మాధ్యమాల్లో ఆల్రెడీ దానికి కావాల్సిన సపోర్ట్ డాక్యుమెంట్ వాళ్ళు మన ఈవెన్ వీడియోస్ కూడా క్లిప్పింగ్లు కూడా వాళ్ళు చూపిస్తా ఉన్నారు. సో ప్రజలకి ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఒక డబ్బుతో ఏమంటే ఒక్క విషయం మాత్రం గ్యారంటీ అండి. నేను ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం. మరి ఎన్ఆర్ఐ మిత్రులకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇప్పుడని కాదు, మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన చరిత్రలో జరిగిన ఏ ఎలక్షన్లో అయినా డబ్బుండి నేను డబ్బుతోనే గెలుస్తాను, మనసులు నాకు అవసరం లేదు, ఓటర్ల యొక్క వాళ్ళ మనోభావాలు అవసరం లేదు, వాళ్ళ యొక్క అవసరాలతో నాకు సంబంధం లేదు, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం లేదు, డబ్బుతో కొనేస్తాను అనుకున్న ప్రతి ధనవంతుడు పడిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ ఓటర్ మహాశైలకు కావాల్సింది నీ డబ్బు, నీ 2000, నీ 3000 కాదు. వాళ్ళ యొక్క మనసులు గెలవాలి, వాళ్ళ నమ్మకాన్ని గెలవాలి, వాళ్ళ విశ్వాసాన్ని మీరు పొందగలిగి ఉండాలి. ఇవాళ జగన్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా మళ్లీ వస్తారని 100% నాతో పాటు కొన్ని కోట్ల మంది ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. ఇచ్చిన మాట గనక తప్పితే నాకు ఓటేయొద్దని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు, ఈబీసీ, కులం, మత ప్రాంతాలు లేకుండా అందరికీ కూడా ఈరోజు ఆయన గుండె చప్పుడు. మన ముఖ్యమంత్రి గారు పేదల యొక్క గుండె చప్పుడు. ఇవాళ జరుగుతున్న ఎలక్షన్ పేదలకి, పెత్తందారులకి మధ్య పోరాటం నడుస్తూ ఉంది. కాబట్టి ఓటర్ మహాశైలారా మీరు గట్టిగా ఆలోచించండి. మనకి పెత్తందారులు కావాలా, మన పేదలను అందుకునే పేదల పెన్నిది కావాలా?